రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్వేత అందరికీ నమస్కారం. శ్వేత ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, జానకమ్మ గానం, మంచి మనసుల సినిమా నుంచి జాబిల్లి కోసం. నేను పాడిన పాట పాడకూడదా? జానకి గారి పాటే పాడాలా? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. 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 రామయ్య యతలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నీ ఊసులనే నా ఆశలుగా, నా ఊహలనే నీ బాసలుగా అనుకుంటిని కలగంటిని నే వెర్రిగా. నే కన్న కలను నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే. కాదన్న నాడు నేనే లేను. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య యతలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.
నావైనది నా వలపొక వరదైనది నా మనసుక నావైనది ఆ వెల్లువలో నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసుక నావైనది ఆ వెల్లువలో ఈ వెల్లువలో ఏమవుతానో ఈ వేగంలో ఎటు పోతానో ఈ నావకు నీ చేరువ తావున్నదో తెరచాప నువ్వై నడిపించుతావు దరి చేరి నన్ను ముడి చేర్చుతావు నట్టేట ముంచి నవ్వేస్తావు జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై. ధన్యవాదాలు. ఫస్ట్ పల్లవి కొంచెం ఇంకా సెటిల్ అవ్వాలా అనిపించినట్టుగా పాడావు. అక్కడి నుంచి ఒక ఓన్ చేసుకుని పాడినట్టుగా ఉంది. చాలా బాగా పాడమ్మా, ఎక్సలెంట్. ఓన్లీ థింగ్ ఈస్ ది బ్రెడ్ మేనేజ్మెంట్. నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు అంటే నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక వైనది వినపట్లేదు మైన నా వయసొక మాకు కుదరదు రికార్డింగ్లో అలా అయితే దీ వినిపించాలి కదా. అత్రి గారి కోపం వచ్చేది. అది బ్రీత్ ఎలా మేనేజ్ చేస్తావో నీ చేతుల్లోనే ఉంది. ఇది అంతగా నవ్వుతూ పాడే పాట కాదు ఇది. ఇందులో ఒక చిన్న బాధ ఉంది. ఇందులో చిన్న బాధ, మెలంకలి అంటావు. నువ్వు వస్తావు రావు, నాకైతే ఆఖరి నట్టేట్లో ముంచేస్తావని రాసేసాడు ఆయన. దరి చేరుస్తావు నట్టేట్లో ముంచుతావు అన్నట్టు. సో ఆ చిన్న పెయిన్ ఉంది. అది ఎక్కువ నవ్వకుండా పాడితే బాగుంటుంది. ఎంఎస్ విశ్వనాథన్ గారు 1950s ఒక పాట చేశారు. దాన్ని ఎంత ఇంటెలిజెంట్గా అడాప్ట్ చేశాడో ఇళయరాజా వాడు చెప్పే వరకు చాలా మందికి తెలియదు. సింగార తారీర తారారి తీరార తారార తారీరి తారారా తారీ తారా తరి తీరిరి తీరీర తీరీరరా. ఇది పల్లవి. ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టేశాడు. తారారా దాన్ని తీసుకుని పల్లవి చేశాడు. ఎంత అందంగా చేశాడో చెప్పడానికి వీలేదు. అది ఓపెన్గా విశ్వనాథన్ గారు ఎంత బాగా చేసావు పాట అంటే మీ గుర్తుకు రాలేదా అన్నాడు వాడు. ఏంటి గుర్తుకు రావడం అన్నాడు. మీ పాటే ఇది అన్నాడు వాడు. నా పాట ఏంటి? ఆ సెకండ్ హాఫ్ మీదే కదండి అన్నాడు. అవునా, నాకే గుర్తుకు రాలేదే అన్నారు. ఇద్దరు ఎంత 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 సరళ జీవులో, ఎంత గొప్ప సంస్కారులో అర్థమవుతుంది అక్కడ. ఈ పాట తమిళంలో ఎంత బాగా పాడుంటారో జయచంద్రన్ గారు. ராசாத்தி ஒன்ன காணாத நெஞ்சு காத்தாடி போராடுது பொழுதாகி போச்சு விளக்கேத்தியாச்சு பொன்மானே ஒன்ன தேடுது. చాలా బాగా పాడి ఆయనకి చాలా పేరు తెచ్చిపెట్టిన పాట ఇది. ఇంత మంచి పాట నేను పాడుంటే బాగుండేదేమో అనుకున్నా. అంటే ఆయనకంటే బాగా పాడతాను కదా, మంచి పాట నాకు దొరికితే బాగుండని తెలుగులో ఇచ్చేసాడు దేవుడు. లెక్క ఇది తెలుగులో పాడే అవకాశం నాకు వచ్చింది. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. తీయగా చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ రోజు ఏముంటుంది వినండి